2026వ సంవత్సరం అంతా భయంకరంగా ఉంటుందా? వణికిస్తున్న బాబా వంగ జోస్యం. బాబా వంగ భవిష్యవాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఎన్నో భయంకరమైన, ఆసక్తికరమైన భవిష్యవాణిని ప్రపంచానికి అందించింది. అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె భవిష్యవాణి భయంకరంగా ఉండటమే కాకుండా థ్రిల్లింగ్గా కూడా ఉంది. 1996లో మరణించే ముందు ఆమె 79వ సంవత్సరం వరకు భవిష్యవాణి చెప్పారు. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి లిఖితపూర్వక పత్రాలు లేవు, కానీ ఇవి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాయి. బాబా వంగ భవిష్యవాణిలలో ప్రకృతి వైపరీత్యాల నుంచి మూడో ప్రపంచ యుద్ధం, మానవ పతనం, సాంకేతిక రంగం, బహుముఖ అభివృద్ధి కూడా ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది బాబా వంగ 2026వ సంవత్సరానికి చేసిన భవిష్యవాణిలను తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్నారు. అసలు 2026వ సంవత్సరానికి బాబా వంగ ఇచ్చిన భవిష్యవాణి ఏంటో చూసేద్దాం. మన దేశంలోనే కాదు, ఇతర చాలా దేశాల్లో జ్యోతిష్యం నమ్ముతారు. పేరు ఏదైనా భవిష్యత్తును ముందే అంచనా వేసే పద్ధతులు చాలా చోట్ల పాపులర్ అయ్యాయి. ఫ్యూచర్ని ముందే ప్రెడిక్ట్ చేయడంలో నెస్ట్రోడామస్ చాలా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత బాబా వంగ ప్రొడక్షన్స్ అందరికీ షాక్ ఇస్తున్నాయి. బాబా వంగ ఏకంగా 79వ సంవత్సరం వరకు ఈ ప్రపంచంలో ఏం జరగబోతుందో ముందే అంచనా వేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పటికే ప్రపంచంలో జరిగిన ఎన్నో పెను విపత్తులను ఆమె ముందే పసిగట్టారు. ఇప్పుడు తాజాగా 2026వ సంవత్సరం గురించి ఆమె చెప్పిన కొన్ని భయంకరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ అంచనాల ప్రకారం 2026లో నిజంగానే ప్రమాదం పొంచి ఉందా? ఎవరి బాబా వంగ? బాబా వంగ బల్గేరియన్ దేశానికి చెందిన ఆధ్యాత్మికవేత్త, ప్రపంచ ప్రఖ్యాత కాలజ్ఞాని. ఆమె అసలు పేరు వంగేలియా పాండెవా సురెచ్చేవా. బల్గేరియాకు చెందిన ఈమెను ప్రపంచమంతా నోస్ట్రాడమస్ ఆఫ్ ది బల్కాన్స్ అని పిలుస్తుంది. చిన్నప్పుడే కంటిచూపు పోయినా భవిష్యత్తును దర్శించే అతీత శక్తులు ఆమెకు వచ్చాయని నమ్ముతారు. ఆమె బతుకున్నంత కాలం ఎంతోమంది దేశాధినేతలు కూడా ఆమె దగ్గరకు వచ్చి సలహాలు తీసుకునేవారంట. ఆమె ప్రభావం ఏంటో అర్థం చేసుకోవచ్చు. 2026లో భారీ ప్రకృతి విపత్తులు. రాబోయే 2026లో ప్రకృతి కన్నెర చేయనుందని బాబా వంగ హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ భూకంపాలు, భయానకమైన అగ్నిపర్వత విస్ఫోటాలు సంభవించే అవకాశం ఉందంట. కేవలం విపత్తులే కాదు, వాతావరణంలో వచ్చే విపరీతమైన మార్పుల వల్ల భూమిపై దాదాపు 7-8% భూభాగం దెబ్బతింటుందని, ఇది మానవాళికి పెను సవాలుగా మారుతుందని ఆమె అంచనా వేశారు. మూడో ప్రపంచ యుద్ధం ముప్పు. అలాగే 2026లో అగ్రరాజ్యాల మధ్య గొడవలు తారాస్థాయికి చేరి అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందంట. ముఖ్యంగా అమెరికా, రష్యా మధ్య వైరం ముదురుతోందని, అలాగే తైవాన్ కోసం చైనా చేసే ప్రయత్నాలు బెడిసి కొడతాయని ఆమె జోస్యం చెప్పారు. ఈ ఉద్రిక్తతలు చిలికి గాలివానలా మారి ప్రపంచాన్ని యుద్ధం వైపు నడిపించే ఛాన్స్ ఉందని ఆమె అంచనా వేశారు. మనిషిని మించిపోనున్న ఏఐ టెక్నాలజీ పరంగా కూడా 2026 ఒక టర్నింగ్ పాయింట్ కాబోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వేగంగా డెవలప్ అయ్యి మనుషుల ప్రమేయం లేకుండానే కీలక నిర్ణయాలు తీసుకునే స్థాయికి వెళ్తుందంట. ఇది టెక్నాలజీ పరంగా ముందడుగే అయినా భవిష్యత్తులో ఏఐ వ్యవస్థలు మనిషి కంట్రోల్ దాటిపోయే ప్రమాదం ఉందని, దీనివల్ల కొత్త రకమైన సమస్యలు వస్తాయని ఆమె హెచ్చరించారు. ఏలియన్స్ ఎంట్రీ ఉంటుందంట. బాబా వంగ చెప్పిన విషయాల్లో మరో విషయం అందరి దృష్టిని ఆకర్షించింది. అదేంటంటే 2026 నవంబర్ నాటికి మానవాళి మొదటిసారి ఏలియన్స్ గ్రహాంతరవాసులతో కాంటాక్ట్ అవుతుందంట. ఒక భారీ స్పేస్ క్రాఫ్ట్ భూమి వాతావరణంలోకి ఎంట్రీ ఇస్తుందని ఆమె చెప్పారు. అదే నిజమైన ఈ విశ్వాసం గురించి మనకున్న నమ్మకాలన్నీ పటాపంచలవ్వడం ఖాయం. బాబా వంగ భారతదేశం గురించి చేసిన భవిష్యవాణిలో ప్రకృతి వైపరీత్యాలు ప్రధానంగా ఉంటాడన్నాయని తెలిపారు. భారతదేశంలో భారీ
వరదలు, కొండ చర్యలు విరిగిపడటం, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పారు. ఆమె ప్రకారం ఇండియాలోని కొన్ని నగరాల్లో నీటి కొరత ఏర్పడుతుందని, దాని ప్రభావం భారతదేశ రాజకీయాలపై కనిపిస్తుందని తెలిపారు. నిజంగానే ఆమె చెప్పినవి జరుగుతాయా, బాబా వంగ చెప్పినవన్నీ జరుగుతాయా అనే సందేహం చాలామందికే ఉంటుంది. కానీ గతంలో ఆమె చెప్పిన కొన్ని విషయాలు నిజంగానే జరిగాయి. ముఖ్యంగా 9/11 దాడులు, స్టీల్ బర్డ్స్ వస్తాయని చెప్పడం, రష్యా సబ్మెరైన్ ప్రమాదం, ఇందిరాగాంధీ ఒబామా ప్రెసిడెంట్ కావడం వంటివి ఆమె ముందే ఊహించారని ఆమె ఫాలోవర్స్ నమ్ముతారు. అలాగని ఆమె చెప్పినవన్నీ నిజం కాలేదు. ఉదాహరణకు 2010లో అణుయుద్ధం వస్తుందని, అమెరికాకు 44వ ప్రెసిడెంటు చివరివాడు అవుతాడని ఆమె చెప్పారు. కానీ అవేమీ జరగలేదు. అయితే వైజ్ఞానికులు బాబా వంగ భవిష్యవాణులను పూర్తిగా తోసిపుచ్చారు. ఎందుకంటే దీనికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది ఏమిటంటే వంగ భవిష్యవాణికి సంబంధించి ఎలాంటి లిఖితపూర్వక రికార్డు లేదు. రెండవది ఏమిటంటే ఆమె చేసిన చాలా భవిష్యవాణిలు ఒక నిర్దిష్ట సమయాన్ని దృష్టిలో ఉంచుకొని చేశారు. కాబట్టి ఎక్కడో ఒక చోట అవి జరుగుతాయని, కాబట్టి వాటిని ప్రామాణికంగా తీసుకోకూడదని చెప్తున్నారు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.